ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మన విద్యార్థులతో మన పాఠాలు తయారు చేయడం. ముందుగా ప్లేస్టోర్ని ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ సెర్చ్లోకి వెళ్ళండి. సెర్చ్లో గూగుల్ జెమినీ అని టైప్ చేయండి. టైప్ చేయగానే మనకి యాప్స్ కనిపించే యాప్స్లో చతురస్రాకారంలో ఉండే గూగుల్ జెమినీ యాప్ని డౌన్లోడ్ చేయండి. నేను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి ఓపెన్ వచ్చింది. డౌన్లోడ్ చేశాక ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది. ఇందులో ఆస్క్ జెమినీ కింద ఉండే ప్లస్ గుర్తుని టచ్ చేయండి. ప్లస్ గుర్తుని టచ్ చేస్తే గ్యాలరీలోకి వెళ్ళండి, లేదా ఫొటోస్ అని ఉంటుంది కదా దానిలోకి వెళ్ళండి. అది టచ్ చేయగానే మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. గ్యాలరీలో అన్ని ఫొటోస్ మనం ఏ పిల్లలతోనైతే చేయాలనుకున్న ఆ పిల్లల ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయగానే ఇలాగ వస్తుంది. ఆ తర్వాత ప్రాంప్ట్స్ ఇవ్వండి. ద గర్ల్ ఈజ్ స్టాండింగ్ నియర్ ఏ న్యూ కార్. ఇలా ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ వచ్చాక దాని ఇమేజ్ని టచ్ చేయండి. కింద డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది, సేవ్ బటన్. దాన్ని టచ్ చేయగానే ఇమేజ్ మన ఫోన్లో సేవ్ అవుతుంది. ఇలా మనకు కావలసిన ఇమేజెస్ అన్నిటినీ మనం ఈ గూగుల్ జెమినీలో క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కార్ ఇమేజ్ రెడీ అయింది. అలాగే అమ్మమ్మ స్వీట్లు పెట్టేటట్టుగా, తాతయ్య కొత్త బట్టలు పెట్టేటట్టుగా, ఆ తర్వాత అత్తమ్మ మామయ్య బొమ్మలు ఇచ్చేటట్టుగా, ఆ తర్వాత మామయ్య మంచి కథలు చెప్పేటట్టుగా మనకి ఇమేజ్ రెడీ అయ్యాయి. ఇప్పుడు ఈ ఇమేజెస్ని వీడియోస్గా మార్చడానికి మళ్ళీ ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్కి వెళ్ళి పిక్స్వేర్స్ PIXVERSE పిక్స్వేర్స్ AI అని టైప్ చేయండి. టైప్ చేయగానే మనకి ఒక యాప్ కనిపిస్తుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేయండి. అది డౌన్లోడ్ అయ్యాక ఇది మన ఇమేజెస్కి యాక్షన్ ఇస్తుంది అన్నమాట. ఓపెన్ అయ్యాక ఇలా వస్తుంది. మన జీమెయిల్ టచ్ చేయండి. అందులో మెయిల్ అడ్రస్తో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. మన మెయిల్ అడ్రస్ మన ఫోన్లో ఉండే మెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. అందులో ఒక మెయిల్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ మెయిల్ అడ్రస్ ఇవ్వగానే అది ఓపెన్ అవుతుంది. ఇలా ఈ యాప్ ఓపెన్ అవ్వగానే ముందుగా మన నిక్ నేమ్ అడుగుతుంది. ఆ నిక్ నేమ్ని ఏదో ఒకటి మీకు నచ్చిన నిక్ నేమ్ దాన్ని టైప్ చేసి లెట్స్ స్టార్ట్. ఇప్పుడు దిగువన కనిపించే ప్లస్ గుర్తుని టచ్ చేయండి. ప్లస్ గుర్తుని టచ్ చేయగానే మనకి ఇలా కనిపిస్తుంది ఇమేజ్. ఆ ఇమేజ్ టచ్ చేయగానే మనకి పర్మిషన్ అడుగుతుంది. ఎలా పర్మిషన్స్ ఇవ్వండి. పర్మిషన్స్ ఇచ్చాక ఇలా మన ఇమేజెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. మనం దేన్నైతే వీడియో చేయాలనుకున్నామో ఆ ఫోటోని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక కిందన ప్రాంప్ట్ని టైప్ చేయాలి. ద గర్ల్ ఈజ్ సింగింగ్ ఏ రైమ్. ఊరికి వెళ్తానని రైమ్ ఆ పాప పాడుతుంది కదా, దాన్నే అంటే మనకి ఆ పాప ఏం చేస్తుందో వీడియో కావాలి కాబట్టి దాన్ని మనము కిందన ప్రాంప్ట్ టైప్ చేయాలి. టైప్ చేయగానే కిందన క్రియేట్ ఉంది కదా, దాన్ని టచ్ చేయాలి. టచ్ చేయగానే మనకి వీడియో క్రియేట్ అయిపోతుంది. వీడియో రెడీ అవ్వగానే మనకి నోటిఫికేషన్ వస్తుంది కిందన. ఆ నోటిఫికేషన్ టచ్ చేస్తే వీడియో ఓపెన్ అవుతుంది. చూడండి, గేమ్ పాడుతున్నట్టుగా. ఆ ఓపెన్ అయిన వెంటనే ఏం చేయాలంటే కిందన డౌన్లోడ్ బటన్ ఉంటుంది, కిందని కానీ పైన కానీ. దాన్ని టచ్ చేయాలి. MP4 సెలెక్ట్ చేసుకోవాలి. గిఫ్ కానీ సెలెక్ట్ అయ్యాక ఈ వీడియో మన సెల్లోకి డౌన్లోడ్ అవుతుంది అన్నమాట. డౌన్లోడ్ అయ్యాక నెక్స్ట్ వీడియోకి మనం వెళ్ళాలి. మనకి పోస్ట్ అనేసి వస్తుంది, పోస్ట్ చేయమని. ఆ వీడియోని మనం పోస్ట్ చేస్తే వాళ్ళ వెబ్సైట్లో మనకు 10 క్రెడిట్స్ కలుస్తాయి అంతే. ఇప్పుడు మిగిలిన వీడియోని కూడా మనం ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని కింద ప్రాంప్ట్స్ దేర్ గ్రాండ్ మదర్ గేవ్ హెర్ స్వీట్స్ అనేసి మనం ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే ఇలా వస్తుంది. అలాగే గ్రాండ్ ఫాదర్ గివ్ హెర్, ఆంట్ గివ్ హెర్ సమ్ టాయ్స్ అనేసి, అలాగే హెర్ అంకుల్ సేజ్ హెర్ స్టోరీస్ అని ఇలాగా ప్రాంప్ట్స్. ఇలా వీడియోస్ రెడీ అయ్యాక మళ్ళీ ప్లేస్టోర్లోకి వెళ్ళాలి. అక్కడ ఈ వీడియోస్ అన్నిటికీ కలిపి ఒక వీడియో చేయడానికి కోసము పవర్ డైరెక్టర్ అని టైప్ చేయాలి. అదొక ఫ్రీ యాప్. ఈ మూడు ఫ్రీ యాప్లే. ఇక్కడ పవర్ డైరెక్టర్ అని చేశాక మనకి ఒక యాప్ దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అని వచ్చింది.
ఇది చూడండి, పవర్ డైరెక్ట్ అని ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే మనకి ఆప్షన్స్లో న్యూ ప్రాజెక్ట్ అని పైన కనిపిస్తుంది. అది ఇన్స్టాల్ అయ్యాక ఆ న్యూ ప్రాజెక్ట్ని టచ్ చేయాలి. న్యూ ప్రాజెక్ట్ని టచ్ చేశాక మనకి మన గ్యాలరీలో ఉండే అన్ని వీడియోస్ వరుసగా కనిపిస్తాయి. వాటిని మనం వరుసగా సెలెక్ట్ చేసుకోవాలి, దేని తర్వాత ఏది అనేది. ఇలా మనం వీడియోని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాటికి నెంబర్ కూడా వస్తుంది. ఇలా వరుసగా మనం ఏ వీడియో తర్వాత ఏ వీడియో కావాలో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ టైప్ చేయాలి. కింద నెక్స్ట్ అని ఉంది చూడండి, దాన్ని మనం క్లిక్ చేయాలి. చేయగానే అన్నీ ఒక వీడియోగా మారిపోతాయి. ఇలా వస్తుంది ప్రివ్యూ. ఇప్పుడు దీనికి సౌండ్ మనం ఏర్పాటు చేయాలి. దీనికోసం మనం ఏం చేయాలంటే చూడండి, కింద ఉండే బటన్స్లో రెండవ బటన్, అది సౌండ్ బటన్. దాన్ని మనము టచ్ చేయాలి. ఆ బటన్ని మనం ఎప్పుడైతే టచ్ చేయగానే మనకు ఒక ఫోన్ సింబల్ కనిపిస్తుంది, మైక్రోఫోన్ సింబల్ కనిపిస్తుంది. ఆ చూడండి, దాన్ని టచ్ చేయగానే మనకి ఆ ఫోన్ సింబల్ టచ్ చేయగానే ఇలా ఎరుపుగా వస్తుంది. దాన్ని ఎరుపుని టచ్ చేయగానే మనకి ఒక బ్లూ ఆడియో అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు మనం ఏం చెప్తామో అది ఆ వీడియో పార్ట్తో పాటుగా మనకు వస్తుంది అనమాట, డెలివరీ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికి చూడండి మాట, అమ్మమ్మ గారిల్లు 2వ తరగతి తెలుగు. అమ్మమ్మ గారిల్లు ఇలా చెప్పేసి మనకి ఏది కావాలంటే అది టైప్ చేసుకుని చూడండి. ఇప్పుడు దాన్ని మనం ప్లే చేయాలంటే ప్లే చేసేటప్పుడు చూడండి ఎలా వస్తుందో. అమ్మమ్మ గారిల్లు 2వ తరగతి అమ్మమ్మ గారిల్లు ఇలా అన్నమాట వస్తుంది. మనకి ఏది కావాలంటే అది అలా టైప్ చేసి మనం మాట్లాడుకోవాలి. అమ్మమ్మ ఇస్తుంది తీపి అప్పాలు, తాతయ్య కుట్టించు కొత్త లంగాలు, మామ అత్తమ్మ ఇస్తుంది ఆటాడ బొమ్మలు ఇస్తుంది, మామయ్య చెబుతాడు మా మంచి కథలు. ఇలా ఇప్పుడు ఇలా వీడియో పూర్తయ్యాక పైనుండే ఎక్స్పోర్ట్ అనే బటన్ చూడండి, బ్లూ బటన్. ఇప్పుడు పైనుండే ఎక్స్పోర్ట్ బటన్ని టచ్ చేయాలి. టచ్ చేయగానే వీడియో అంతా ఎక్స్పోర్ట్ అవుతుంది. చూడండి, ఇలా మొత్తం 100% డౌన్లోడ్ అయిపోయాక మనకు షేర్ ఆప్షన్ ఆటోమేటిక్గా వస్తుంది. చూడండి, నేను వాట్సాప్ సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే నా సొంత నెంబర్కి దాన్ని షేర్ ఆప్షన్ షేర్ చేశాను. చూడండి, ఇప్పుడు నా నంబర్కి ఆ వీడియో షేర్ అయింది. ఇప్పుడు దాన్ని డౌన్లోడ్ అయ్యాక మనం ఎవరికి కావాలంటే పంపించుకోవడం ఇలా తయారు చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, ఆల్ మై ఫ్రెండ్స్.